And ATV is like they are my good friends. That is Anil Shankar, Ravi Kishore garu, they are my good friends. So I am always there for them and I wish them all the best. డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, సాయిమాధవ్ గారు అందరూ ఈ క్యారెక్టర్ని, శ్రీకాంత్, అలాగే డైలాగ్స్, ఒక మంచి క్యారెక్టర్ని చాలా రోజుల తర్వాత నాకు ఈ సినిమాలో ఇచ్చారు. క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్గా కాకుండా. కుక్కను కిడ్నాప్ చేయటం అనేది అది ఒక మంచి ఐడియా. త్రూఅవుట్ సినిమా ఫన్ ఫన్ ఫన్. అందరూ థియేటర్కి వెళ్ళి ఈ చిన్న పులిసలు కూడా ఎంజాయ్ చేసి వస్తారని వేస్తుంది. వంశీ గారితో ఇది నా రెండో సినిమా. ఫస్ట్ దొంగాట కూడా నేనే రాశాను. మరో విభిన్నమైన చిత్రాన్ని రాసే అవకాశం నాకు వంశీ గారు ఇచ్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఇది నాకు ఫస్ట్ మూవీ. చాలా మంచి కథ, ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది, అలాగే ప్రతి డైలాగ్ కూడా కొత్తగా ఉండాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయింది అనేది రేపు ప్రజలు చెప్తారు. కానీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఫంక్షన్స్ జరగట్లేదు, షీల్డ్స్ ఇవ్వట్లేదు, అసలు సినిమాలు వస్తున్నాయి, బాగానే ఆడుతున్నాయి, కానీ ఒక చిన్న అసంతృప్తి ఎక్కడో. షీల్డ్ అంటే షీల్డ్ తగ్గిపోయింది అంటే, జ్ఞాపిక తగ్గిపోయింది అంటే దాని అర్థం జ్ఞాపకాలు తగ్గిపోతున్నాయి అని. ఒక జ్ఞాపకం ఇస్తే ఎంత బాగుంటుందండి, బాగుంటుంది కదా. చిన్న పెద్ద తేడా లేకుండా అంతమందిని పిలిపించి సమావేశపరిచి అందరినీ పేరు పేరున వేదిక మీద పిలిచి నిజంగా వాళ్ళు ఇస్తున్నారు అంటే నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఇలాంటి మంచి మనుషులు తీసిన సినిమా హిట్ కాకుండా ఎలా ఉంటుంది, డబ్బు రాకుండా ఎలా ఉంటుంది, మనీకి మాత్రం మనసు లేదా పరిగెత్తుకుంటూ వస్తుంది, గ్యారంటీ వస్తుంది. ఒక సూపర్ హిట్ సినిమా కిట్టు ఉన్నాడు, జాగ్రత్త. దెర్ ఇస్ నో డౌట్. రాజ్ తరుణ్ గారితో కూడా ఇది నా ఫస్ట్ మూవీ. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందండి, దెర్ ఇస్ నో డౌట్. హిట్ షేడ్ కనిపిస్తూనే ఉంటుందండి. ఇన్ని హిట్ పేర్లు పేరై ఉండగా ఖచ్చితంగా ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ లాగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యన సాయిమాధవ్ గారు అన్నట్టుగా అసలు ఫంక్షన్స్ అటెండ్, నేను ఫంక్షన్ అటెండ్ చాలా కాలం అయింది. అలాంటిది సినిమా 100 రోజులు 50 రోజులు ఫంక్షన్ అటెండ్ అయ్యి చాలా కాలం అయింది. అలాంటిది గుమ్మడికాయ ఫంక్షన్ అంటే చాలా ఆనందం వేసింది. అందులో షీట్స్ తీసుకోవడం అన్నది ఇట్స్ మెమరీ. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్లకి డబ్బులు తీసుకొచ్చి హీరో గారికి, హీరోయిన్కి, రాజశేఖర్ గారికి, మిగతా వాళ్ళందరికీ పెద్ద పేరు తీసుకొచ్చి ఇది మళ్ళీ రాజ్ తరుణ్ గారికి మళ్ళీ సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కథ చెప్పిన దగ్గర నుంచి కథ మీద నమ్మకంతో, కన్విక్షన్తో ఈ సినిమా ఇలా స్క్రీన్ మీద వచ్చేంతవరకు ఆయన చాలా ఎఫర్ట్ చేశారు. నెవర్ కెన్ ఫర్గెట్ హిమ్. లవ్ యూ సార్. తర్వాత మా హీరో రాజ్ తరుణ్ గారు అండ్ రాజా రవీంద్ర గారు, ది బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ. వాళ్ళ బిలీఫ్, వాళ్ళ కన్విక్షన్ వల్ల ఈరోజు ద ప్రోడక్ట్ ఈస్ దేర్. తర్వాత మా డైరెక్టర్ వంశీకృష్ణ గారు, చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా డిస్కషన్స్ జరిగాయి. వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ వంశీకృష్ణ గారు. అండ్ నేను ఇంకొకటి థ్యాంక్స్ చేయాల్సిన వన్ మోర్ పర్సన్. నేను ఈ స్క్రిప్ట్ గురించి అనుకున్నప్పుడు ఐడియా వచ్చిన దగ్గర నుంచి నాతో ట్రావెల్ అయిన పర్సన్ నా అసోసియేట్ రైటర్ ప్రశాంత్. సినిమాకి వస్తే ఆ డైరెక్టర్ పరంగా మీకు డిఫరెంట్గా ఉంటుంది, కొత్త విజువల్స్ ఉంటాయి, చూస్తారు. ఎందుకు డిస్కషన్ చేయడం, మన తర్వాత మాడుకుందాం దాని గురించి. సాంగ్స్ కానివ్వండి, హీరో సీన్స్ కొన్ని, వీ హ్యావ్ క్రియేటెడ్ గుడ్ సెట్స్. డెఫినెట్లీ విల్ బి లవింగ్ ఇట్. అండ్ కమింగ్ టు ద డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ బాగా కోఆపరేటివ్గా మేము వర్క్ చేసుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే డైరెక్టర్ గారు దగ్గర నుంచి, మన కెమెరామెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్రెండ్స్ లాగా వర్క్ చేసుకుని ముందుకెళ్ళడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ అసోసియేటెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఎ టీమ్. కిట్ ఉన్నాడు, జాగ్రత్త. ఈ ఫిలిం చేయడానికి మెయిన్ రీజన్ రాజ్ తరుణ్ అండి. లైక్ ఎప్పుడో ఒకసారి పార్టీలో ఇక్కడ కలిసాము. దెన్ అప్పుడు జస్ట్ కొంచెంసేపు మాట్లాడడం జరిగింది. దెన్ అప్పుడే అన్నారు లైక్ ఐ లైక్ హిజ్ పర్ఫార్మెన్స్. నేను చెప్పాను, అతను నా ఫిలిం ఏదైతే సాంగ్ నేను కంపోజ్ చేశానో అప్పటి నుంచి నేను ఏవైతే సాంగ్స్, ఏవైతే హిట్ నెంబర్స్ అన్నీ అవన్నీ రాస్తారని చెప్పారు. సో లైక్ మీ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం అని చెప్పారు.
వర్క్ టుగెదర్ అని చెప్తే అప్పుడే డిసైడ్ చేసుకున్నాను వర్క్ చేయాలని. ఈ సినిమాతో అది పూర్తయింది. ఐ థ్యాంక్ అనిల్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్కి నేను ఫస్ట్ టైం అండి వర్క్ చేయడం. ఆసమ్ ప్రొడ్యూసర్ అనిల్ గారు అండ్ కిషోర్ గారు, వాళ్ళు ఒకటి అబ్జర్వ్ చేశానండి, ప్యాషన్ అండి. లాస్ట్ ఇప్పుడు నేను నిన్న కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది. ఒక చిన్న సీన్, కామెడీ సీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకు ఇంకా ఈ కామెడీ సీన్ ఇంకా ఈ ప్లేస్లో కూడా ఉంటే బాగుంటుందని ప్రొడ్యూసర్ అనిల్ గారు వచ్చి చెప్పడం. బికాస్ ఆయనకు అంత క్లారిటీ ఫిలిం పట్ల అండ్ ప్యాషన్ ఓర్ ఎవ్రీథింగ్, అంటే చిన్న బిట్ కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ చేయాలని. సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. అండ్ వంశీ గారు, హ్యాడ్ ఏ ఆసమ్ టైమ్ విత్ వంశీ. ఈజ్ సో ఎనర్జెటిక్ అండ్ చాలా కామన్ అనిపిస్తాడు కానీ చాలా మాస్ ఉన్నాయి, చాలా క్లాస్ కనిపిస్తాడు బట్ చాలా మాస్ థింకింగ్ ఉంటుంది. లవ్ వర్కింగ్ విత్ యూ వంశీ. వాచ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ ఫిలింలో హైలైట్ ఏంటంటే రాజ్ రాస్తారని ఒక సాంగ్ రాశారు అండ్ ఆ సాంగ్ చాలా పాపులర్ అయింది అండ్ సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అను అండ్ రాజ్ లుకింగ్ గార్జియస్ ఇన్ దిస్ ఫిలిం. ఈ ఫిలిం డెఫినెట్గా అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది గ్యారంటీగా. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం. ఈస్ రిలీజింగ్ ఆన్ March 3rd. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిలింలో అన్నీ అంటే వెరైటీ జరిగాయి. రాజ్ తరుణ్ సాంగ్ రాయడం ప్లస్ ఐటమ్ సాంగ్లో కోరస్ రామ్జోగి గారు అండ్ మన రాజా రవీంద్ర గారికి పాడారు. లాస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది, బేబీ కేక్ అని, అది రాజా గారు అండి. థ్యాంక్స్ అనూప్ రూబెన్స్ గారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు. మరొకసారి మన కాంబినేషన్లో మంచి పాటలు వచ్చాయి. ఐ రియల్లీ ఎంజాయ్ వర్కింగ్ ఫర్ ది 3 songs యాక్చువల్గా. అర్థమైందా పాడితే చాలా కొత్త జోనర్లో ఉంటుంది, మంచి లిరిక్ కుదిరింది. అలాంటి మాకు మంచి ట్యూన్ ఇచ్చారు మీరు. ఇంకా సింగపూర్ సినిమాలో చెప్పక్కర్లేదు, పక్కా లోకల్ తర్వాత మాస్ ఉంటే మాస్, మరి అలాంటి ఇంకొక మంచి ఊపినటువంటి పాట. ముఖ్యంగా రాజ్ తరుణ్ గారి గురించి చెప్పుకోవాలి అంటే మల్టీ ఫెస్టెడ్ టాలెంటెడ్ పర్సనాలిటీస్ నాకు ఎప్పుడూ ఇష్టం. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాంటి వాళ్ళని ఐడియల్ ఇచ్చేస్తాను. అలాంటి లక్షణాలు ఎవరిలో ఉన్నా కానీ వాళ్ళు నేను బాగా ప్రేమిస్తాను, ఇష్టపడతాను. అలాంటి చాలా చాలా టాలెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి మన రాజ్ తరుణ్. నిజంగా ఈ పాట ఫ్లాలెస్గా ఒక ప్రొఫెషనల్ రైటర్ రాసినట్టుగా రాశారు. ఒక థాట్ ప్రాసెస్ పెట్టుకుని కరెక్ట్గా. ఆయన అబ్జర్వేషన్ చాలా గొప్పది. ఇంతకుముందు ఐ థింక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టోరీ సైడ్ ఉన్న ఆ అనుభవాలు డెఫినెట్గా చాలా గొప్పగా ఉంది ఆ పాట. నాకే చాలా అంటే ఎప్పుడైనా నాకు ఇబ్బంది అనిపిస్తే రాష్ట్రం నిలబ తీసుకోవచ్చు అనిపించింది. అంత గొప్పగా రాశాడు తను. నిజంగా ఈజ్ అన్ ఇంటెలిజెంట్ యాక్టర్, అంతే అంతే. తను రాసిన పాటని తను అభినయించడం చూస్తే అలా అలా మెస్మరైజ్ చూస్తూ 2 నిమిషాలుగా ఇంకోసారి కూడా చూడొచ్చు మనం. సో ఈ సినిమా ద్వారా ఎప్పుడు కొంతమంది ముఖారం విందు అంటాం, ఆ ఫేస్ ఎప్పుడు అదృష్టాన్ని పట్టుకొస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిన ఆదరణ పొందుతుంది. అలాంటి ఒక మంచి ముఖ కవళికలు, తన ఒక ఆరా అలాంటిది. సో ఈ సినిమా ద్వారా కూడా మరొక మంచి విజయం అతని ఖాతాలో వచ్చేది, మంచి విజయాన్ని ప్రొడ్యూసర్స్కి అందించి తన ఖాతాలో మరో విజయాన్ని జమ చేసుకుంటానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే మా బోర్మిటాబాయ్ భోగోబాయ్ లాగా బోర్మిటాబాయ్ వంశీ మంచి పెద్దవాళ్ళ దగ్గర పనిచేశాడు. శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర, గౌతమ్ గారి దగ్గర, మంచి మోహన్ బాబు గారి ఫ్యామిలీకి మంచి ఆత్మీయుడు. సో మంచి లక్షణాలు ఉన్నటువంటి కుర్రాడు. సో చాలా క్లారిటీ ఉన్నటువంటి మనిషి, సౌమ్యుడు. సో తనతో ఇంతకుముందు సినిమా కూడా పనిచేశాను, ఈ సినిమా కూడా పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఆ విషయం ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతోటి గట్టిగా కొట్టబోతున్నాడని నా ప్రగాఢ విశ్వాసం. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మా అనిల్ శంకర్ గారు. అంటే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ 14 Reels నా సొంత బ్యానర్లుగా భావిస్తాను నేను. సో అనిల్ గారితో పనిచేయటం అంటే ఆయన ఎప్పుడు ఏమంటాం, ఎంతో మతలబు ఉండదు ఆయనకి, ఎమోషన్స్తోనే మతలబు. ఒక్కసారి ఈ కంపెనీలో పనిచేశారంటే దే కంటిన్యూ టు బి ది ఏమంటాం ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్. అలా చాలా దాఖలు చాలా మంది ఎక్కించి అలా కంటిన్యూ అవుతూ ఉంటారు. సో బేసికల్గా మంచి మనసున్న మనుషులు. సినిమా అంటే ప్యాషన్తో, అదర్వైజ్ వాళ్ళు చాలా చాలా రకరకాలుగా వాళ్ళు డబ్బు సంపాదన మార్గం అయితే వాళ్ళకి రకరకాల బిజినెస్ ఉన్నాయి వాళ్ళు. అది కాదు, సినిమా అంటే ప్యాషన్, ఆయనకి ఆ ప్యాషన్ దాన్ని నిలబెట్టుకోవడం కోసం వచ్చి
ఒక పక్క 14 Wheels ఉంటూ కూడా ఇది ఏకైకంగా పెట్టుకున్నారంటే సినిమా పట్ల ఆయనటువంటి ప్యాషన్ డెఫినెట్గా ఆయన డ్రీమ్స్ ఈ సినిమాతో మరోసారి గట్టిగా నెరవేరబోతున్నాయని నాకు బాగా నమ్మకం ఉంది. నన్ను కూడా ఈ సినిమాలో ఒక భాగస్వామి చేసినందుకు, నా సరదా తీర్చేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు సర్వముఖంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు కిట్టు నాటి జాగ్రత్త. అందరితో పాటు 3వ తారీఖు కోసం ఎదురు చూస్తుంటాను. గట్టిగా కొట్టబోతున్నాను అంతే లెక్క. ఎంటర్ టీమ్ అండి, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సో 3rd థియేటర్ లో చూడడానికి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ తరుణ్, అందరికీ థ్యాంక్స్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనేది అందరికి హోమ్ బ్యానర్ అంటారు, ఎందుకంటే వాళ్ళందరినీ అంత బాగా చూసుకుంది. నేను ఆల్మోస్ట్ ఏకేలో అన్ని సినిమాలు చేశాను. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజరవీంద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్. అంటే డైరెక్టర్ గారికి, డైరెక్టర్ లాంటి రాజ్ సార్కి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సినిమాలో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ శంకర్ గారు అండ్ డైరెక్టర్ వంశీకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాంబాబు గారు అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బ్రింగింగ్ మీ టిల్ హియర్. అండ్ వాట్ కెన్ ఐ సే, సార్ వంశీ సార్ డైరెక్షన్ ఇస్ అమేజింగ్. అండ్ నేను చేసిన ఆ చిన్న రోల్ అయినా సరే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంత మంచిగా నాతో చేయించారు, అంత మంచిగా ప్రజెంట్ చేశారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రివిలేజ్డ్. అండ్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు కిట్టుగాడు నాడు జాగ్రత్త. ఐ హోప్, I wish and I'm sure that this will be a memorable movie for my career. First of all, I would like to thank the producers of the film, Anil sir and Kishore sir. I haven't spoke to them much, but I know for sure that they're totally passionate about what they do. You see that in them. And for bringing me on board and for giving all of us a comfortable space. And Vamsi, where are you? He's the first one who came to me to narrate the story, and when he did, I felt like I had to do the film. Not because my part was special, but because the whole thing was unique. It was something that, I felt I had to do. And thank you so much for being so sincere in what you do. Thank you so much. And Raj, pay attention. You're such a fun-loving person and you're always happy. I never saw you in a bad mood. Whatever goes wrong or whatever goes good, you're always smiling. And thank you so much for your positive energy and for being a wonderful co-star. I totally want to see him do more Telugu films, so thanks to him. And DOP, Rajashekar sir, for, he was very detailed in exactly what he wanted. Him and Vamsi used to discuss everything on set regarding the frame, the lighting, everything. So thank you so much for being passionate about what you do. Thank you. But eventually I got them. Special thanks to Venkat for bringing me them early as possibly he could. And all my co-stars that acted with me, like Praveen and etc. And who? And Sinu sir, thank you. Sai, many more to go. Raja sir, everyone. And thanks to the press and media for coming here and celebrating this event with us. Thank you, and please make sure that you guys watch Kittu Nadu Jagrata. It's a film that has all the packages. Like, it's a total entertainment film, and I'm sure you'll be laughing with us. Thank you so much. అందరికీ నమస్కారం అండి. This is one of the evenings I will ever remember in my life. రెండో మూవీ నాది, సెకండ్ మూవీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో చేస్తున్నాను, మీకు తెలిసిందే. కిట్టు నడు జాగ్రత్త విల్ బి ఏ స్పెషల్ మూవీ ఫర్ ఎవర్. ఎందుకంటే ఇట్స్ జర్నీ ఆఫ్ 8 months. 8 months లో ఎంత మంచి టీమ్ అండ్ హ్యూమన్స్ విత్ గుడ్ హార్ట్ అంటాం. అంటే బయట ఒకటి మాట్లాడి మన లోపల ఒకటి అనుకునేవి ఉంటాయి. సో అది చాలా ఉన్న ఇండస్ట్రీలో. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఏదైనా చాలా ఫ్రాంక్గా మాట్లాడి డెసిషన్స్ ఏం మాట్లాడుకున్నాం, స్టోరీ కానీ, స్క్రిప్ట్ కానీ, డైలాగ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా డిస్కస్ చేసి ఇది బాగుంది, ఇది బాగాలేదని నేను అనుకుని అది క్లారిటీగా తీయడం జరిగింది. అది జస్ట్ బికాస్ ఆఫ్ నా క్లారిటీ అంటున్నారు కాదు, వీళ్ళందరికీ క్లారిటీ ఉంది. అండ్ విత్ ఆల్ ద టీమ్ ఆఫ్ సపోర్ట్ ఉంది ఈ సినిమా జరిగింది. I really sincerely thank everyone over here, with the whole crew. And coming to Anil garu, producer, is such a passionate and ఎందుకంటే ఆయన 15 days ఇక్కడ ఉంటారు, 15 days US లో ఉంటారు.
అక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే 24/7 అని పిలుస్తాం నేను. కమ్స్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటారు. సో ఐ నెవర్ ఫెల్ట్ దట్ హీస్ అవే. అండ్ ఈ సినిమాలో 40 days షూటింగ్ జరిగిన తర్వాత ఒక 6 to 7 days రీషూట్ చేయడం జరిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ సీన్స్ బాగాలేదని కాదు, ఇంకేదో కావాలని ప్రతి సెకండ్ ఆయన ఎడిట్ రూమ్లో కూర్చొని డిస్కస్ చేయడం జరుగుతుంది. హీ ఓన్లీ సేస్ ఏంటంటే డబ్బు గురించి మర్చిపో, విల్ డూ ఇట్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్. బికాస్ చాలే తీసిన చాలే అని వెళ్ళిపోయి చాలా మంది చెప్తారు, బట్ హీ నెవర్ లూజ్ దట్. సో థ్యాంక్ యూ అగైన్ సార్. అండ్ కిషోర్ గారు, ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ సెట్ వేయడం జరిగింది, గ్యారేజ్ అనేది. ఇట్ ప్లేస్ యాజ్ ఎ క్యారెక్టర్ ఫర్ ద హీరో వాళ్ళకి. అది ఫస్ట్ రియల్ లొకేషన్ అనుకుంటున్నాం కానీ సెట్ అయ్యే ఆర్టిస్టులు కాంబినేషన్స్ అని ఉన్నాయి. సో సెట్ వేయాల్సి వచ్చింది. సో ఇమీడియట్గా కిషోర్ గారు చెప్పగానే ఈ బడ్జెట్లో ఉంటుందా లేదని నేను అడిగాను, బట్ ఇమీడియట్గా అప్రూవ్ చేసి ఇచ్చినందుకు కిషోర్ గారికి థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ దట్ సెట్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్సో. ఇంత హై వాల్యూస్తో ఉందంటే కారణం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను విలన్ని నేను అనుకునేటప్పుడు కన్నడ నుంచో లేదా తమిళ నుంచో తెచ్చుకున్నా అంటే అనిల్ గారికి చెప్పినప్పుడు అర్బాజ్ ఖాన్ అనిల్ గారే చెప్పారు. అండ్ ఎందుకు మనం ఇంకా పైకి వెళ్దాం అని చెప్పి బాలీవుడ్ నుంచి తీసుకుని వచ్చారు, జస్ట్ బికాస్ ఆఫ్ అనిల్ గారు. అదను ఇంత ఫ్రీడమ్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. అండ్ రాజ్, సో రాజ్ సెకండ్ మూవీ నేను రాజ్తో చేయడం నా అదృష్టం అని నేను అనుకోవచ్చు. ఎందుకంటే దొంగట అయిపోయిన తర్వాత 6 months స్క్రిప్ట్ వర్కింగ్ అంతా చేసి ఐ వాంట్ టు నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజన్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే పార్టీలోకి వచ్చినప్పుడు అన్నారు వన్స్ ఇది స్క్రిప్ట్ ఉంది చేస్తానని అంటే తీసినప్పుడు నన్ను వెహికల్ ఇంట్రడ్యూస్ చేసింది రాజన్న. సో థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ గివింగ్ దిస్ ప్రాజెక్ట్. సో అక్కడి నుంచి నాకు రాజ్ పరిచయం అయ్యారు. సినిమా చూపిస్తున్నామో చూడు కానీ ఇలాంటి ఎనర్జెటిక్ స్టార్తో చేయాలని ఒక చిన్న ఉంది, అండ్ అది ఇంత తొందరగా వస్తుంది నేను అనుకోలేదు. అండ్ తర్వాత రాజ్ చెప్పాడు, యాక్చువల్లీ దొంగట చూసి నేను నీతో చేయాలనుకున్నాను ఎంసీని. థ్యాంక్స్ రాజ్ ఫర్ బ్లెజింగ్ దాట్. అండ్ రాజ్ ఇస్ ఫెంటాస్టిక్ యాక్టర్, యాజ్ అను సెడ్. నెవర్ ఎవర్ ఫేస్ డల్గా ఉండదు, ఇస్ ఆల్వేస్ షార్ట్ పిల్లగానే నెక్స్ట్ ఏంటి డల్గా అంటాడు. సో దట్ గివ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద సెట్. థ్యాంక్ యూ రాజ్ ఫర్ దట్ ఎనర్జీ. And Anu, thank you again. You look wonderful in Majnu, and I hope you look more wonderful in this my film. So thank you again. And Rajshekhar Garu, he's like my partner in sets actually. ప్రతి షార్ట్ ప్రతి ఇది తనతో డిస్కస్ చేసి చేయడప్పుడు నేను తప్పు చేసిన తను నాకు చెప్తాడు, తను తప్పు చేసిన నేను చెప్పినప్పుడు దేర్ నో ఈగోస్ అట్ ఆల్. ఐ థింక్ దట్స్ మేడ్ అస్ రిలేషన్షిప్ మోర్ గుడ్ యాక్చువల్లీ. Thank you, Rajshekhar Garu, for the wonderful visuals. He's more senior than me, but he never treated me like that. Thank you, Rajshekhar Garu again. And Srikanth, wonderful script. First time and actually Tanu. So, as he said, arguments and everything room any jarigna. It was a healthy conversation and wonderful script. Srikanth again, thank you. And Peri Lakshman, Balu, everybody. And Guru Garu and Ramjesh Shastri Garu. So, నేను ఫస్ట్ సాంగ్స్ చెప్పగానే దొంగలో ఆల్రెడీ 2 songs చేశారు. సో ఇక్కడ అడిగినప్పుడు ఐ థింక్ హీ గేవ్ మీ ఆల్ ద సాంగ్స్ ఇన్ 1.5 days. థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. టైం లేనప్పుడు అంత తొందరగా ఇచ్చినందుకు. అండ్ ఐ హ్యావ్ టు సే అవినాష్, ఆర్ట్ డైరెక్టర్. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈ స్క్రిప్ట్లో చాలా స్పేస్ ఉందండి, ఎవ్రీ క్రాఫ్ట్కి స్పేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరామెన్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎడిటింగ్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్పేస్. సో ఆ స్పేస్ని బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేసి యూజ్ చేసుకునేది అవినాష్కి దొరికింది, అండ్ హీ యూజ్డ్ ఇట్ ఇన్ బెటర్ వే. సో థ్యాంక్ యూ అవినాష్ ఫర్ ద వండర్ఫుల్ సెట్స్. అండ్ మై కో స్టార్స్ ప్రవీణ్, థ్యాంక్ యూ అగైన్. అండ్ సుదర్శన్, పృథ్వీ గారు, థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ అబౌట్ పృథ్వీ గారికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే సెట్స్ షూటింగ్ ఉన్నప్పుడు ఇంకో షూటింగ్కి వెళ్ళి 6 నుంచి ఇక్కడికి వచ్చి 2-3 వరకు యాక్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ పృథ్వీ గారు. అండ్ థ్యాంక్ యూ సిగ్నా. అండ్ ఇంకెవరైనా ఉంటే క్షమించండి మర్చిపోయి ఉంటే. అండ్ ఐ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ మై డైరెక్షన్ టీమ్. ఐ థింక్ నిన్నటితో ఫస్ట్ కాపీ అయ్యింది. నేను ఒక 5 గంటలు పడుకుంటాను, వాళ్ళు 3 గంటలు పడుకుని ఉంటారు. ఎందుకంటే ఫుల్ సపోర్ట్ వాళ్ళు నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ సినిమా గారు, everybody thank you so much. And because of the support we could pull off this film. Every department, Anji Reddy, production team, Sudhakar Garu,
మాధవ్ గారు, everybody from AK department, thank you for giving this opportunity. Thank you sir. మర్చిపోయింటే మన్నించండి. థ్యాంక్ యూ. ఐ లైక్ టు స్పెషల్ మెన్షన్ అబౌట్ సాయి మాధవ్ గారు. ఎందుకంటే అనిల్ గారితో ఫస్ట్ స్క్రిప్ట్ ఒప్పుకున్న తర్వాత ఐ థింక్ వీ హ్యాడ్ వెరీ లెస్ టైం, 10 daysలో వెళ్ళిపోవాలి షూటింగ్ అనుకుని. సో డైలాగ్స్ ఎవరు రాస్తారన్నప్పుడు సాయి మాధవ్ గారు ఇన్షూట్ చేసినప్పుడు ఆయన 2 సినిమాలు చేస్తున్నారు, ఒకటి బాలకృష్ణ గారిది, ఒకటి చిరంజీవి గారిది. ఆ టైంలో నేను అడగడం కరెక్టా కాదని తెలిసినప్పుడు అడిగినప్పుడు ఇమీడియట్గా ఒప్పుకుని ఈ సినిమా రాసినందుకు ఆయనకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అండ్ అనూప్, యూ గివెన్ ఎ ఫెంటాస్టిక్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే సరదాగానే మాట్లాడుకున్నాం. డిజిటల్ వచ్చాక ఏమైపోయిందంటే ఫిల్మ్ ఉన్నప్పుడు ఒక యాంగిల్లో ఒక షాట్ తీస్తే, ఇటు నుంచి ఒక యాంగిల్లో ఒక షాట్ తీస్తే ఓకే. ఆయన అసలు మామూలు రాక్షసుడు కాదు. ఇలా కాలు పెడితే ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, పైనుంచి కింద నుంచి. ఏమంటే ప్యాచ్ వర్క్ అంటే మామూలుగా మన ఇండస్ట్రీలో ప్యాచ్ వర్క్ అండి అంటే 1 గంట 2 గంటలు. ఇది ప్యాచ్ వర్క్ అంటే 2 రోజులు 3 రోజులు. మామూలు టార్చర్ కాదు. ఆయన పెట్టిన టార్చర్ చూస్తే ఒక పక్క రఘుబాబు గారు నిద్రపోతున్నాడు అనమాట మూవీంటికి అన్నపూర్ణ స్టూడియోలో. ఏంటి పోయా ప్యాచ్ వర్క్ అని చెప్పి వాయించేస్తున్నాడు అతను అన్నాడు. తర్వాత డబ్బింగ్ అయిపోయాక చూస్తే అవుట్పుట్ ఎంత అద్భుతంగా ఉందంటే దట్ ఈజ్ డైరెక్టర్ అనమాట. అంటే తనకు కావాల్సింది వచ్చే వరకు వదలడైనా. ఈ సినిమాలో అందరితోటి ఒక హీరో గురించి చెప్పాలంటే నాకున్న అదృష్టం చెప్తున్నాను, తనతో యాక్ట్ చేసాం. ఇప్పుడున్న యంగ్ హీరోలు అందరితో యాక్ట్ చేస్తున్నాం అన్నమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా అసలు ఫ్యామిలీ మెంబర్లా ఉంటాడు. ఇది మిగతా ఫ్రెండ్స్ అయితే మటుకు అసలు అద్భుతమైన ఫ్రెండ్స్. ఈ సినిమాకి సుదర్శన్ ఒకడు నెల్లూరు లాంగ్వేజ్లో అద్భుతంగా మాట్లాడాడు. కథాపరంగా అయితే నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు అనిల్ గారు. ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడు మన బ్యానర్కి. ఈ సినిమా ఫస్ట్ డే చేశాక పృథ్వీ గారు ఒకసారి కళ్ళద్దాలు పెట్టుకోండి నడవండి అని ఒక సీక్రెట్ ఉంది సినిమాలో. సినిమా చేస్తున్నంతసేపు నేను గుడ్డోళ్ళగానే అయిపోయామాట. ప్యాకప్ అయినా కూడా సార్ అయిపోయిందని షూటింగ్ బయలుదేరండి అంటే ఇలా అనుకుని వెళ్ళటం అయిపోయింది అనమాట. అంత అద్భుతంగా క్యారెక్టర్ ఈ సినిమాలో దాన్ని బాగా డిజైన్ చేశారు. అలాగే ఈ సినిమాలో పాటలు కానీ కథాపరంగా చాలా బాగున్నాయి, అన్ని పాటలు అద్భుతంగా ఉన్నాయి. సో ఇది మా ఏకేకి ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాం. అలాగే మా రాజధానికి పెద్ద హిట్ రావాలని, అలాగే ఈ సినిమా కలెక్షన్ పరంగా మా ప్రొడ్యూసర్ గారు అదిరిపోయే కలెక్షన్ ఇవ్వాలని, డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆనపల్లింట మూవీలో ఒక చిన్న రోల్ అనుకున్నాము, కాకపోతే ఆయనదే మేజర్ రోల్ అయిపోయిందండి. అండ్ ఆ రోజు నాకు బాగా గుర్తు, అండ్ ఏరోప్లేన్ సెట్ వచ్చాం. ఒక సీనియర్ ఆర్టిస్ట్ కాంప్లిమెంట్ చేస్తే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆయన కాంప్లిమెంట్ చేశారండి అన్నారు. ఇవాళ డెఫినెట్గా కాంప్లిమెంట్స్ వల్ల అయితే కానీ ఏదైతే కానీ ఆయన చేసిన హార్డ్ వర్క్ వల్ల అయితే కానీ హీఈస్ ఇన్ స్టేజ్ టు కాంప్లిమెంట్ ఎవ్రీవన్. పృథ్వీ గారు బాగా బిజీగా ఉన్నారు, 2 hours నుంచి రాలేరంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ రోజు ఎలా ఉన్నారో, ఆ రోజు అహ్నాపల్లింటప్పుడు ఎలా ఉన్నారో ఇవాళ కూడా సేమ్. అండ్ డెఫినెట్గా హీఈస్ గోయింగ్ టు బి గోల్డెన్ జెమ్. 30 years అన్నారు కదా, 100 years వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ మూవీ, స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాంత్ ఫస్ట్ స్టోరీ తీసుకురాగానే నచ్చింది. ఆల్మోస్ట్ 1 year వర్క్ చేశాడు. డెఫినెట్గా బాగుంది అనుకుని అలా స్టార్ట్ అయింది జర్నీ. అండ్ there is a person, Tupran Singh, he bought Srikanth. Then Vamsi came into the picture. And Rajtharan, ఈ మధ్యలో Rajtharan అన్నమాట. Everything came into place. And ఒక్కటండి మూవీ అనేది లాజిక్లు అయ్యో ఉండగానే మంచి మ్యాజిక్ ఉంటుంది. నవ్వుతూనే ఉంటారు, ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ నవ్వుతూనే ఉంటారు, ఒక కొత్తదనం ఉంటుంది. అండ్ దానికి శ్రీకాంత్ డే అండ్ నైట్ కష్టపడ్డాడు. ఇప్పుడు తిడతా ఉన్నాను, నీ సినిమా నాది కాదండి, అంత ఇదిగా వర్క్ చేసేవాడు. అండ్ డైరెక్టర్ వంశీ చాలా ప్రతి దానికి కూడా వీ యూజ్డ్ టు డిస్కస్ అ లాట్. అండ్ ఫైనల్లీ
డెఫినెట్గా నేను నైట్ అనుకున్నాను వాట్ ఎవర్ వి థాట్ వి గాట్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ ఫ్రేమ్ కాడి నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతిదీ కూడా, ఎందుకంటే మనం ఇంకా చేయలేం. ఇంకో 1 year ఇచ్చినా సరే దిస్ ఈస్ ద బెస్ట్ అవుట్పుట్ వీ కెన్ ఎవర్ హ్యావ్. అండ్ యూ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్. లాస్ట్ 4-5 days అయితే నిద్ర లేకుండా, నేను మధ్యలో తను చూస్తున్నాను నిద్రపోకుండా, నిద్ర లేకుండా హీ వర్క్డ్ వెరీ హార్డ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మా కిషోర్, నేను ఉన్న లేకపోయినా తను హీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ బాధ కూడా ఉండదు. ఆర్టిస్టులు అందరూ కూడా అండ్ దే ట్రీట్, ఇది ఒక అదృష్టం అనుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మా సంస్థను తమ సంస్థగా అనుకుంటారు. అది దట్స్ ద బిగ్గెస్ట్ గాడ్స్ గివెన్ గిఫ్ట్ ఫర్ అవర్ కంపెనీ. అదే మనం రక్షిస్తుంది. ఫ్రమ్ ప్రవీణ్, స్నిగ్ధ, ఎవ్రీవన్, క్రాంతి, సుదర్శన్, అంటే ఒకసారి అటాచ్ అయితే కనుక గబుక్కుని ఏదో ఒక రోజు క్రియేట్ చేసేసి విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్. అండ్ ఒక చిన్న రాజ్యం వీఆర్ డిస్కసింగ్, పృథ్వీ గారు క్లైమాక్స్ పృథ్వీ గారు తీశారు. బయటికి రాగానే రాజ్ నీకంటే ఎక్కువ పృథ్వీ గారి గురించి మాట్లాడతారంటే, సినిమా హిట్ అయితే ఎవరి గురించి మాట్లాడతా ఏంటండి? సో దట్ ఈస్ ద టీమ్ స్పిరిట్ వి ఆల్ హ్యాడ్ అండి. ద వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ అను, ఐ థింక్ దిస్ మూవీ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ Majnu. She looks very glamorous and smiles and everything went well. The love story between the couple is going to be the highlights of the movie. And friends Gani, Sudarshan, Praveen and Vijay, everything worked out well. Regarding hero Raj Tharan, the video record chesamu and idi chesamu, next chesamu. అడిషనల్గా రేపు ఒక రోజు కావాలంటే కనుక అడిగే స్టేజ్ దాటిపోయిందండి. రేపు ఉంటే సరేలే ఎక్కడన్నా వేరే షూటింగ్లో ఉన్నా సరే 3-4 hours లాక్ వచ్చేద్దాం ఆ స్టేజ్లో ఉన్నా. ఇట్స్ వెరీ గుడ్. ఈ సపోర్ట్స్ వెరీ వెల్ ఇన్ ద స్క్రిప్ట్ యాజ్ వెల్ యాజ్ లిరిక్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నమాట. అంటే ఒక హీరో ఇన్వాల్వ్ అయ్యి పాడు చేస్తాం ఈ టైప్లో అంటారు కదా, ఏ హీరోలో ఇన్వాల్వ్ అయ్యి పాడు చేయరండి. వాళ్ళ కెరీర్లో వాళ్ళకి ఇంపార్టెంట్. అండ్ వెన్ రాజ్ కమ్స్ ఫార్వర్డ్, he has given some inputs which definitely worked out for the movie. And song రాసేటప్పుడు కూడా మార్నింగ్ కాల్ చేసి వినిపించాడు సాంగ్. అండ్ ఫైనలీ చేసేసుకున్నాం. అదేంటండి ఫైనలీ చేసుకోవాలి, బాగుంది కదా, బాగుంటాయండి ఎవరన్నా అనుకుంటే మనకెందుకు, సాంగ్ బాగుండాలా లేదా ఫైనల్గా. అండ్ he did a fab job. Performance wise you'll see same Raj Tharan as well as a little bit different Raj Tharan. And everyone worked very well అండి. And you'll see the result for all my production team, direction team, art, everyone, Avinash కానీ, DOP Rajshekar. I think మీకు ఎప్పుడో నుంచి రావాల్సింది ఈ సినిమాతో స్టార్ట్ అవుతుంది, హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. అండ్ ఎవ్రీవన్, సాయిమాధవ్ గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. ఎవరన్నా మర్చిపోయింటే క్షమించండి. బట్ దిస్ ఈజ్ ద హార్డెస్ట్ వర్కింగ్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. అందరూ దే పుట్ దేర్ 100% ఎఫర్ట్. అంటే సినిమా హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటూ డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఇందాక పృథ్వీ గారు అన్నట్టు ఒకరోజు అలా ఒక 3 hours వర్క్ అంటే కనుక 30 hours వర్క్ అయిపోయింది. బట్ సినిమా చూసినప్పుడు మాత్రం యూ వోంట్ ఫీల్ అంత హార్డ్ వర్క్ అంతా అందరూ మర్చిపోతారు. అండ్ ఇట్స్ అ ఫన్ ఫిల్మ్. అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ go and see on March 3rd. కిట్టు నాడు జాగ్రత్త. ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే డాక్యుమెంటరీ తీయచ్చండి. ఒక దగ్గర 1 year బ్యాక్ అనుకుంటా మాకు రాఘవేంద్ర గారు కాల్ చేశారు. ఒక అబ్బాయి దగ్గర మంచి కథ ఉంది, చాలా బాగుంది, వింటారా అన్నారు. వింటా అన్నా. ఎక్కడ అన్నా? హార్ట్ కాపీ చెప్పానండి అన్నారు. ఎవరిని ఆఫీస్లో చెప్తారు, కాఫీ షాప్లో చెప్తాడు అనుకున్నా. వెళ్ళా కూర్చున్నా. తన నరేషన్ చాలా పెక్యూర్గా ఉంటుందండి. ఇప్పుడు సార్ హీరో సార్ వాడు అలా వెళ్తున్నాడు సార్ వెళ్తున్నాడు అంటే చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ప్రతి మాట చెప్పాడు అనమాట. సో 2 hours చెప్పాడు నాకు. ఆ హార్డ్ క్యాప్లోని మొత్తం చుట్టూ జనాలు గోళ 2 గంటల సేపు తన వాయిస్ తన నరేషన్ తప్ప ఇంకేం వినబడల. అండ్ నేను ఈ మధ్యలో ఆ స్క్రిప్ట్ అన్ని చేసిన రిలీజ్ అన్ని చేయాలి అప్పటిదాకైతే. సో ఐ లవ్డ్ ఇట్. అంటే చేసేస్తా అన్నా.
అనిల్ గారు, కిషోర్ గారు, రాఘవేంద్ర గారు, నేను, శ్రీకాంత్ యువర్. ఇప్పుడు సినిమా స్టార్ట్ చేయాలి. ఆ టైంలో మాకు కలిగిన మొదటి అదృష్టం ఎవరు అంటే వంశీ. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ స్క్రిప్ట్ అండి. దాని అంటే స్క్రిప్ట్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, కానీ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ చాలా సింపుల్గా అనిపిస్తుంది. బేసిక్గా మొత్తం ఎంటర్టైనర్ అనిపిస్తుంది. సో దాన్ని అలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ డూయింగ్ మూవీ డార్లింగ్. ఇంకెవరైనా చేసుకుంటే అందులో హ్యాండిల్ చేయగలిగారు కాదేమో. అండ్ ఆ తర్వాత మా డిఓపి రాజశేఖర్, మై డార్లింగ్, ఏ రకం ఆ రకంగా సాంగ్ చేశారండి తను. తర్వాత కిట్టు నవ్వుత సినిమా చేశాడు. నెక్స్ట్ అందగాడు చేస్తున్నాడు. ఇంకో 30-40 చేద్దాం కోరుకుంటున్నాను. ఒక లైటింగ్ ప్యాటర్న్ కానీ, ఒక షార్ట్ అంటే ఒక అంటే ఫ్రేమ్ పెద్దం పాపమైపోద్ది. ప్రతి ఫ్రేమ్ ఎదరగొడదామని కూర్చుంటాడు అక్కడ. సో థ్యాంక్స్ లాట్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ లుక్ సో బ్యూటిఫుల్. అండ్ తర్వాత అనూప్ నాకు అలా చెప్పాడు కదా, అసలు పార్టీలోకి వెళ్తామని. ఈ నెట్ మనం ఆడియో కన్సర్ట్ అయిందండి, అప్పుడు కలిసాం. అప్పటికి జస్ట్ ఇప్పుడు రిలీజ్ అయిందంతే. సో అప్పుడు అనుకున్న ఇద్దరం కలిసి పనిచేద్దామని. ఇప్పుడు కుదిరింది అది. నేను అనూప్ ఎప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ని. తను స్టార్టింగ్లో ఫస్ట్ చేసిన సినిమా, తర్వాత చిన్న చిన్న సినిమాలు అన్ని పాటలు వినేవాడు నేను. తన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. సో అండ్ హీ బ్యూటిఫుల్ మ్యూజిక్. ఆర్ఆర్ అదరగొట్టేశాడు. యాక్చువల్లీ ఈ ఫంక్షన్ 2 రోజుల ముందు పెట్టుంటే మాడగలేని కాదండి నేను టెన్షన్లో. సో ఇవాళ మార్నింగ్ నేను చూసే సినిమా. ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మొత్తం ఇప్పటిదాకా ఉన్న టెన్షన్, స్ట్రెస్ మొత్తం అంతా రిలీవ్ అయిపోయి అనిల్ గారితో అన్న సార్ నిద్ర వస్తుంది సార్, చాలా లేదు పడుకుందని చెప్పి. సో అనూప్ అద్భుతం ఆర్ఆర్ ఇచ్చాడు సినిమాకి. తన ఆర్ఆర్ చాలా బలం. అండ్ ఆ తర్వాత సాయి మాధవ్ గారు అంత పెద్ద రేట్ 2 పెద్ద పెద్ద సినిమాలు చేస్తా కూడా మధ్యలోని మా సినిమా చేశారు. అండ్ ఆయన డెప్త్ ఉన్న డైలాగ్స్ కానీ, కామెడీ కానీ, ఇది అది ప్రతిదీ అద్భుతంగా రాశారండి. ఈజ్ అ హ్యూజ్ అసెట్ ఫర్ ఫిల్మ్. అండ్ ఆ తర్వాత అంటే నేను బేసిక్గా ఆర్డర్లో వస్తున్నాను అనమాట. మా సినిమా అవుతుంది ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అయ్యారు అని చెప్పి. సో తర్వాత ప్రవీణ్ సుదర్శన్, మేము ముగ్గురం ఫ్రెండ్స్. సినిమా అంతా ముగ్గురం ట్రావెల్ అవుతూ ఉంటాం. వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరన్నా సరే బాగా చేయగలిగాను కాదేమో నేను. వాళ్ళతో కుదిరిన ర్యాపో కానీ, మా మధ్య అంటే కంఫర్ట్ కానీ ఇంకెవరితో అంతలో కుదరదేమో నాకు. సో థ్యాంక్స్ లాట్ డార్లింగ్స్ చేసినందుకు. ఈ సినిమా మీరు ఉండవు నేను బాగా చేయగలుగుతున్నాను. అండ్ యాక్షన్ హీరో బిజన్ మలయాళం సినిమా చూసామండి. సో బ్యూటిఫుల్ ఇన్ దట్ ఫిల్మ్. పెద్ద పెద్ద కళ్ళు. సో బాగుంది. సో వంశీ నేను మాట్లాడుకున్నప్పుడు అనిల్ గారు అందరూ మాత్రం బాగుంటుంది అనుకున్నాం. వంశీ వెళ్ళాడు, స్క్రిప్ట్ నరేట్ చేసి వచ్చాడు. వచ్చి డార్లింగ్ ఆ అమ్మాయి కళ్ళు డార్లింగ్ చాలా బాగున్నాయి డార్లింగ్, చాలా బాగున్నాయి డార్లింగ్ అంటున్నారు. సో బేసిక్లీ అంటే తను ఫస్ట్ కళ్ళే చూస్తారండి, ఏ అమ్మాయిని చూసినా సరే, అంటే ఏ మనిషికైనా సరే. సో కళ్ళు చాలా బాగున్నాయి, చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి, ఆ అమ్మాయి చేస్తే బాగుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే చెప్పాడు షీ డూయింగ్ ఇట్ అని చెప్పి. సో ఈ ఫెల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్స్ లాట్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఆ తర్వాత మధుని చూసాం. మధుని సినిమా గురించి బాగా తీయడం కూడా మా అదృష్టమే. అండ్ యూఆర్ లుకింగ్ టూర్ ఇన్ దట్ ఫిల్మ్ టూ. అండ్ ఆ సినిమా చూడగానే నేను వంశీకి కాల్ చేశాను. అలాగే ఆ సినిమాలో చింపేసిన పర్ఫార్మెన్స్ మన సినిమాలో ఇంకా బాగా చేయాలి అని. డోర్ నగరం నేను చూసుకుంటున్నాడు. సో ఆ తర్వాత పృథ్వీ గారు ఇందాక అనిల్ గారు చెప్పినట్టు క్లైమాక్స్ చూసి బయటకు వస్తే ఆయన గుర్తుంటారండి. యూఆర్ ఫ్యాంటాస్టిక్ సార్. అండ్ నాకు తెలిసి టైం అంటారండి. టైం కూడా అది మీకు కష్టం. అది ఎప్పటి నుంచో ఉన్నారు. అండ్ యూ వర్క్ సో హార్డ్. అండ్ ఏంటో తెలియదు, మీరు మిమ్మల్ని చూసి కనెక్ట్ చేస్తుంది స్క్రీన్ మీద. చూడగానే నవ్వు వస్తుంది, చూడగానే కనెక్ట్ చేస్తుంది చూడగానే. సో బత్తాయి. అండ్ రఘుబాబు గారు, నాగబాబు గారు, మా సినిమా చాలా ఇట్స్ హ్యూజ్ క్యాస్ట్ అండి. అది సో మెనీ లేయర్స్ ఉండే మూవీ. సో మొత్తం సినిమా అంతా ఇట్స్ హ్యూజ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం అంతా కామెడీ అని సినిమాలో. సో మొత్తం ఈ సినిమా అంతా ఇంత బాగా రావడానికి మొట్టమొదటి కారణం మా ప్రొడ్యూసర్ అండి అనిల్ గారు. నాకు తెలిసి ఒక సినిమా కోసం అంత ప్యాషనేట్గా అంత కష్టపడి ప్రొడ్యూసర్ నేను ఎవరిని చూడలేదండి. డైరెక్టర్లు డైరెక్షన్ అందరూ చాలా కష్టపడతారు సినిమా కోసం, వాళ్ళతో ఈక్వల్ కష్టపడతారు ఆయన.
సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. నన్ను ఈ సినిమాలో పెట్టినందుకు ఈ రకం ఆడకపోతే నేను చెప్పిన ఆడియో రిలీజ్లో మీరు నాతో చేయను అనే వరకు నేను చేస్తూనే ఉంటా అని చెప్పి, సో చేస్తూనే ఉంటా. సో ఫైనలీ ఆ మూవీస్ రిలీజ్ అయిన March 3rd. సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. ఫ్యామిలీ అంతటితో వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే సినిమాని. సో ప్లీజ్ గో వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్.